పిలిచారు. ఎవరికీ అక్కర్లేని హలాహలాన్ని శంకరుడు గుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం. ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు? ఒక్క పార్వతీదేవే కనపడుతోంది. మిగిలిన వాళ్ళందరూ అయ్యా మీరు బుచ్చేసుకోండి, మీరు బుచ్చేసుకోండి, మీరు బుచ్చేసుకోండి అనేవాళ్ళే. నాన్నగారు మీరు విఆర్ఎస్ పెట్టేసేయండి, నాన్నగారు మీరు ఎలాగో అలా విఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా, ఆ డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను, అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి 3 లక్షలు వచ్చేస్తుంది నాకు, ఒక్క 5 ఏళ్ళు చేశానా నాన్నగారండి మీకు పాలరాతి భవనం కట్టేస్తాను, 5 కార్లు కొంటానంటాడు. ఎవరు నమ్మాడు? తండ్రిని కొడుకులును కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా విడుతుందో ఏమిటో అని బెంగ పెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే. ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమే ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిడ్ని. లోకమంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో, ఎలా ఉంటే